అందుకే 200 సంవత్సరాలుగా నువ్వింకా శక్తివంతుడుగానే ఉన్నావు కాలముఖరుద్ర. సాక్ష్యం చెప్పి ఇంటికొచ్చాక నువ్వెందుకు ఇలా చేశావని కృష్ణవేణిని అడిగితే మీ పేరు చెప్పింది. నాకు తెలుసు రత్నప్రభ గారు, మేనమామ మీద ఉన్న కోపం నా బిడ్డ మీద చూపించడానికే కృష్ణవేణి కోర్టుకొచ్చినది. వరలక్ష్మి గారు, మీరు పొరపడుతున్నారు. కృష్ణవేణి వాళ్ళ మేనమామ మీద కోపంతో కోర్టుకు రాలేదు. నా మేనమామ ధర్మో రక్షిత రక్షితః అని పాఠం చెప్పారని, అందుకోసమే కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పానని చెప్పింది వరలక్ష్మి గారు. నీతికి నిలబడాలి, నిజాన్ని నిర్భయంగా చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు అని తన మేనమామ నేర్పాడట. ఆ నేర్పిన విలువలే నన్ను కోర్టుకొచ్చేలా చేశాయని చెప్తోంది వరలక్ష్మి గారు. నీతిగా ఉండాలి, నిజాయితీగా నిలబడాలి. మేము ఆ విలువలు పాటిస్తాం. కానీ కొంత స్వార్థం ఉండాలి లక్ష్మీనారాయణ గారు. పట్టు విడుపులు ఉండాలి. మన తన అనే కొంత స్వార్థం ఉండాలి లక్ష్మీనారాయణ గారు. ఒక కోడలిగా కుటుంబ శ్రేయస్సు కోసం ఆలోచించడంలో తప్పే ఉంది. మాట ఇచ్చానని నీ కుటుంబానికి సంతోషం లేకుండా చేస్తావా? నీ మేనమామ విలువలు నేర్పాడని మరిదికి జైలు శిక్ష వేయిస్తావా? ఇలాంటి కోడలు మాకక్కర్లేదు లక్ష్మీనారాయణ గారు. కుటుంబ క్షేమం కోరని ఏ కోడల్ని మేము నెత్తిన పెట్టుకోలేం. అందుకే మీ ఇంటికి తీసుకొచ్చాను. మీరు కృష్ణవేణిని ఇంట్లోకి రానివ్వరు అని నాకు తెలుసు. అందుకే ఇంట్లోకి రాకుండా బయట వదిలిపెట్టి వెళతాను. మీరింట్లోకి రానిస్తారో లేదో మీ ఇష్టం. మీరింట్లో కూడా రానివ్వరు కాబట్టి ఏ బస్ స్టాప్లోనో ఏ రైల్వే స్టేషన్లోనో వదిలిపెట్టాలనుకున్నాను. కానీ ఎన్ని గొడవలున్నా మీ ఇంటి మేనకోడలన్న వాత్సల్యం ఎవరికైనా ఉంటుంది. రేపొద్దున మీకు నేను సమాధానం చెప్పుకోవాలి కదా. అందుకే ఈ ఇంటికి తీసుకొచ్చాను. ఈ రోజు నుంచి కృష్ణవేణికి మాకు ఎలాంటి సంబంధమూ లేదు. మమ్మల్ని కాదని మా ఇంటి గడప దాటినప్పుడే మేమీ నిర్ణయం తీసుకున్నాం. పుట్టింట్లో వదిలి వెళితే సరిపోతుందా అని మీరనుకోవచ్చు. వంశీతో కృష్ణవేణికి విడాకులిప్పించడానికి నాకు సమయం కావాలి. అందుకే మీ దగ్గర వదిలిపెట్టి వెళుతున్నాను.
మీద నిలబడ్డావు. మరి నేను నా మాట మీద నిలబడాలి కదా. గడప దాటితే మళ్ళీ రానివ్వను అన్నాను. ఆ మాట మీద నిలబడే నిన్నిక్కడికి తీసుకొచ్చి వదులుతున్నాను. మరిది విషయంలో నువ్వు చేసింది నీకు న్యాయమైతే నా కొడుకు విషయంలో నేను చేసింది న్యాయమే. ఆ కోర్టులో నువ్వు సాక్ష్యం చెప్పినందుకు ఈ రత్నప్రభాదేవి కోర్టులో నేను నీకు వేసే శిక్ష ఇది. ఇక నుంచి నువ్వు ఈ రత్నప్రభాదేవి ఇంటి వైపు గాని ఆ ఇంటి మనుషులతో గాని మాట్లాడే ప్రయత్నం కూడా చెయ్యకూడదు. 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 ప్రయత్నం కూడా హద్దు దాటి నింగిని తాకి అంతులేని అనురాగం నేలలోకి నిలువున తోసి నువ్వు చేసిన ఈ త్యాగం ఏ తీరం చేరుస్తుందో సాగుతున్న ఈ పయనం ఏ దైవం కరుణిస్తుందో శాపమైన ఈ తరుణం ఇక అత్తారింటికి దారేది ఈ పంతాలెప్పుడు తీరేది అనుబంధాలెప్పుడు చేరేది ఇక అత్తారింటికి దారేది. రూపాదేవి రూపంలో నీ గత జన్మ శత్రువు నీ చుట్టూ తిరుగుతోంది. అలాగే నీ ప్రాణాలు తీసే యమపాశం ఒకటి కృష్ణవేణి అవుట్ హౌస్లో ఉంది. నువ్వు ఆ విగ్రహాన్ని వశం చేసుకోకపోతే ఆ విగ్రహం చేతిలోనే నీ చావు ఉంది. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగేలి రవ్వా 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 నా సోకులన్నీ రంగరించనా ఒల్లమ్ము కన్నె మొగ్గ అందివే పాల బుగ్గ అది రిండి రయ్యో జబ్బ నిన్నింక నేను ఒక్క పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగేలి రవ్వా 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 నా సోకులన్నీ రంగరించనా. అబ్బా ఈ ఆనందం ఎంతిచ్చినా దొరకచేసి మన అదృష్టం అనుకోవాలో కృష్ణవేణి టైం బ్యాడ్ అనుకోవాలో మొత్తానికి అనుకున్నది జరిగిపోయింది. మా వదినుకున్న కోపానికి కృష్ణవేణిని లాక్కు వెళ్లిన ఫోర్స్ కి ఇంక కృష్ణవేణి ఇంటికి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ దెబ్బతో ఈ ఇంటి మీద కృష్ణవేణి నీడ కాదు కదా, చూపు కూడా పడదు.
ప్రస్తుతానికి మన టైం రేసు గుర్రంలా పరిగెడుతుంది శశి. కృష్ణవేణి ఇంటికి దూరం అయిపోవడం ఒకెత్తైతే కోట్ల డబ్బు మన సొంతం అవ్వడం ఇంకో ఎత్తు. అవుట్ హౌస్ లో విగ్రహం మాయం. చేసింది మనమేనని వీళ్ళకి తెలీదు. అందుకే అంటారు ఇంటి దొంగని ఈశ్వరుడే కాదు, రత్నప్రభ గారు కూడా పట్టుకోలేకపోయారు అని. ఆ కర్రి విధవ మన దగ్గర నుంచి కొట్టేసిన 50 లక్షలు పోయినా మిగిలిన 9,50,00,000 మనవే. విగ్రహం ఇలా ఇవ్వటం, క్యాష్ పుచ్చుకోవటం. అవును, విగ్రహం ఎప్పటి వరకు దాచాలో? విగ్రహాన్ని దాచి లేట్ చేయడం ఎందుకు? వస్తానన్న లక్ష్మీదేవిని పెండింగ్ లో పెట్టడం ఎందుకు? సంపాదించింది ఎవరైనా ఆ డబ్బు మీద మాత్రం పేరు మనదే రాసుంది. శశి, ఆ కుబేరమూర్తికి ఫోన్ చేసి మనకొచ్చే లక్ష్మీదేవిని మనం తెచ్చేసుకుందాం. కుబేరమూర్తి? హూ కుబేరమూర్తి? కుబేరమూర్తి నాకెందుకు తెలీదు? ఇప్పుడే చేస్తా. కుబేరమూర్తి టైం అన్ని మన దగ్గరికి నడిచొస్తున్నాయి. హలో, విగ్రహం తీసుకురావటం నీ వల్ల అవుతుందా లేదా? అవుతుందా ఏంటి సార్? అయ్యింది. విగ్రహం మా దగ్గరే ఉంది. మరెందుకు ఫోన్ చేయలేదు? ఇంట్లో పరిస్థితుల వల్ల మీకు ఫోన్ చేయడం కుదరలేదండి. నిజమే చెప్తున్నావా? మీరిచ్చే డబ్బుల మీదొట్టు. నేను చెప్పిన ప్లేస్కి చెప్పిన టైంకి తీసుకురా. అడ్రస్ నోట్ చేసుకో. చెప్పండి. విగ్రహం జాగ్రత్తగా తీసుకురండి. ఓకే. జాగ్రత్తగా. అమ్మా, రత్న, కృష్ణవేణి ఎక్కడ? కృష్ణవేణిని పుట్టింట్లో వదిలొచ్చాను సృజన్. కృష్ణవేణి గురించి మీరిక మర్చిపోండి. లక్ష్మీనారాయణ గారింట్లో వదిలేసొచ్చాను. తనింక అత్తారింట్లో అడుగు పెట్టదు.
రత్న, ఏంటి నువ్వు చేసిన పని? కోర్టులో సాక్ష్యం చెప్పిందని చెప్పి ఈ ఇంటి పెద్ద కోడల్ని బయటికి పంపిస్తావా? నీకేమైనా మతుండే పనిచేసావా? కృష్ణవేణి ఇంటి పెద్ద కోడలు, అది మర్చిపోయావా నువ్వు? నా కొడుకు అరవింద్ సెల్లో ఉన్నాడు, అది మర్చిపోయావా నువ్వు? రత్న, అరవింద్ కేసు ఫ్యామిలీ ప్రాబ్లం కాదు, ఇట్స్ ఎ లీగల్ ప్రాబ్లం. ఫ్యామిలీ అందరు కలిసి సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లం. ఆ కేసుకి మన కోడల లైఫ్కి ముడిపెడతావేంటి? కృష్ణవేణి వేరు, అరవింద్ వేరు, కేసు వేరు, కోడలు వేరు అన్నట్టుగా మాట్లాడతారేంటి? తన వల్లే మనం లీగల్ గా ఓడిపోతున్నాం, తన వల్లే ఫ్యామిలీ సఫర్ అవుతోంది. కృష్ణవేణి ఇంట్లో ఎవరికీ కునుకు లేకుండా చేసింది. మన జమీందారీ పరువును రోడ్డు మీద నిలబెట్టిన కోడలకి సన్మానాలు చేయమంటారా మీరు? హ? ఏం మాట్లాడుతున్నావు సృజన్ నువ్వు? హ? అంటే కృష్ణవేణి కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే తప్పు చేసినట్ట? నా దృష్టిలో అది తప్పు కాదు, నేరం సృజన్. అహంకారంతో మాట్లాడక రత్న. కడుపు కోతతో మాట్లాడుతూ ఉంటే మీకు అహంకారంలా అనిపిస్తోందా? చూడండి, మీ అందరికీ ఇదే చెప్తున్నాను, కృష్ణవేణి మళ్ళీ ఇంట్లో కడుగు పెట్టదు. కృష్ణవేణితో మాట్లాడాలని ప్రయత్నించినా, ఇంట్లోకి తీసుకురావాలని ప్లాన్స్ వేసినా వాళ్ళు కూడా ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఇంటి యజమానురాలిగా ఇది నా ఆర్డర్. వదినా, కృష్ణవేణిని పుట్టింట్లో వదిలిపెట్టేంత శిక్ష వేస్తారని మేమనుకోలేదు. ఒకసారి మళ్ళీ ఆలోచించండి వదినా. Shut up! సరే రత్న, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే నువ్వు కృష్ణవేణిని వదిలిపెట్టి రావడం కరెక్టేనని నేను ఒప్పుకుంటాను. ఆ రోజు మా నాన్నగారు బ్రిటిష్ అమ్మాయి ఎలిజబెత్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారని ఆయన ఎదిరించి మాట్లాడావు. పుట్టింటికి వెళ్తానన్నావు. అప్పుడు మా నాన్నగారు వద్దని చెప్పి వారించి ఆ బ్రిటిష్ అమ్మాయిని వదులుకున్నారు. ఆ రోజు నాన్నగారు తప్పు చేయబోతే నువ్వు సరిదిద్దావు. మరి ఈరోజు నీలాగే నీ కోడలైన కృష్ణవేణి అరవింద్ చేసిన తప్పును తప్పని సాక్ష్యం చెప్పింది. ఆ రోజు కోడలుగా తప్పునెత్తి చూపినందుకు మా నాన్నగారు నిన్ను గౌరవించి ఈ ఇంటి బాధ్యతలు అప్పచెప్పారు. ఈరోజు కృష్ణవేణి తప్పును తప్పన్నందుకు ఈ ఇంట్లోంచి గెంటేస్తావా? సృజన్, ఆ రోజు బయట వ్యక్తి సమస్య, కానీ ఈరోజు ఇంటి వ్యక్తి సమస్య. దానికి దీనికి తేడా ఉంది. నక్కకి నాగలోకానికి ముడిపెట్టి మాట్లాడకండి. రత్న, సృజన్, నేనొక్కసారి నిర్ణయం తీసుకుంటే అదే ఫిక్స్. అలివేణి, భయపడుకు, అరవింద్ ఇంటికొస్తాడు. అన్నీ సర్దుకుంటాయి. కృష్ణవేణి కూడా ఇంట్లోకి వస్తుంది అలివేణి. కృష్ణవేణి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇంకా రాదు. ఒకవేళ వచ్చినా అక్క ఇంట్లోకి అడుగు పెట్టనివ్వదు. అమ్మయ్యా, నా పగ తీరింది శశి. మయూరి, ఇప్పుడు మనం విగ్రహం సంగతి ఆలోచిద్దాం.
విగ్రహం సంగతి సరేసేసి ఇప్పుడు కృష్ణవేణిని వదిన పుట్టింట్లో వదిలిపెట్టి వచ్చింది. మరక్కడ లక్ష్మీనారాయణ గారు కృష్ణవేణిని ఇంట్లోకి రానిస్తారో లేదో.